వెల్కమ్ టు మెగాని టీవీ బన్నీ టాపిక్. పశ్చిమాసియాలో అగ్గి రాజుకుంటోంది. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ భీకర పోరులో ఇప్పుడు యూరోప్ దేశాలు కూడా టార్గెట్ అవుతున్నాయా? చీకటి తెరల వెనుక రహస్యాలు ముసురుకుంటున్న వేళ పశ్చిమాసియా రణరంగంలో ఎవరికి అంతు చిక్కని మరో భారీ కుట్ర తెరపైకి వస్తోంది. ఇరాన్ అమెరికా దేశాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఏ క్షణాన ఎలాంటి వినాశకర ప్రమాదానికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుండగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాయి. అసలు తెర వెనుక నడుస్తున్న వ్యూహాత్మక రహస్యాలేంటి? యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చితే కేవలం మధ్య ప్రాచ్యానికే పరిమితం కాకుండా యూరప్లోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశాలపై ఇరాన్ తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వ్యూహాత్మకంగా కీలకమైన సైప్రస్లోని బ్రిటన్ వైమానిక స్థావరం మరియు బల్గేరియాలోని బెజ్మేర్ వైమానిక స్థావరం ఇరాన్ సంభావ్య లక్ష్యాన్ని జాబితాలో ఉన్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా హర్ముజ్ జలసంధిలోని సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్పై దాడులు చేసే ప్రత్యామ్నాయాలను కూడా సైనిక దళాలు నిశ్చితంగా అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలం ఎవరికోసమూ ఆగదు అన్నట్లుగా పరిస్థితి మరింత క్షీణిస్తోంది. అమెరికా మరోసారి భారీ స్థాయిలో దాడులకు దిగితే ఇరాన్ తన సైనిక కమాండర్ల ద్వారా వ్యూహాత్మకంగా దూకుడు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ వైపు నుంచి తమ ప్రాదేశిక జలాల దిశగా ప్రయోగించిన బాలిస్టర్ క్షిపణులను సముద్రంలో పడిపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఎందుకంటే ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధాన్ని ముగించేందుకు హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు జరుగుతున్న దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయాయి. చర్చల మార్గం పూర్తిగా మూసుకుపోవడంతో ఇరాన్ తన తదుపరి దూకుడు వ్యూహాలపై తీవ్రంగా మందింపు చేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలకు ఇంధన నింపే సదుపాయాలు పెరుగుతున్న కొద్దీ ఇరాన్ సైనిక స్పందన కూడా వేగంగా మారుతోంది. ఈ భయానక వాతావరణం పశ్చిమాసియాలో శాంతికి పెద్ద విఘాతంగా మారుతోంది. సముద్రగర్భ కేబుల్స్ ధ్వంసమైతే ప్రపంచ డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం కూడా పొంచి ఉంది. సాంకేతిక మౌలిక వసతులపై పడే ఈ ప్రత్యక్ష దాడుల ముప్పు అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా సైనిక వలయాలను దెబ్బతీసేందుకు ఇరాన్ అనుసరిస్తున్న ఈ ప్రత్యామ్నాయ మార్గాలు యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే చర్చలు విఫలం కావడం, సరిహద్దుల్లో క్షిపణుల మోత, వాణిజ్య సంబంధాల రద్దు వంటి పరిణామాలు ప్రపంచ శాంతిని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఈ సంక్షోభం త్వరగా మురియకపోతే రాబోయే రోజుల్లో ఆర్థిక మరియు భద్రతాపరమైన ఇబ్బందులు మరింత తీవ్రతరమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం ఇరు దేశాల మధ్య సంయమనం పాటించాలని గట్టిగా విజ్ఞప్తి చేస్తోంది. చమురు ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. దౌత్యపరమైన చర్యల ద్వారానే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాబోయే కాలంలో పశ్చిమాసియాలో శాంతి భద్రతలు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. అమెరికా మిత్రపక్షాలు సైనిక సన్నద్ధతను మరింత పెంచుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో సరిహద్దుల వద్ద చిన్న పొరపాటు జరిగినా అది మహా వినాశనానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇరాన్ తన సైనిక దళాలను మరింత అప్రమత్తం చేసి సరిహద్దులో బలగాలను భారీగా మోహరించింది. ఈ భయానక వాతావరణం కారణంగా పశ్చిమాసియా అంతటా భద్రతా భావం ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది. అమెరికా సైనిక నిపుణులు సైతం ప్రస్తుత పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న భయం పట్టుకుంది. ఈ క్లిష్ట సమయంలో సైనిక స్థావరాలపై దాడుల ముప్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భీకర సంక్షోభం ప్రభావం కేవలం రాజకీయాలపైనే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై కూడా తీవ్రంగా పడుతోంది. ముడిచమురు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. వాణిజ్య నౌకలు ప్రయాణించే మార్గాలు మూసుకుపోవడంతో ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారితే సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి
అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాయి. ఈ అనూహ్య పరిణామాలు ప్రపంచ భద్రతకు ఒక పెద్ద సవాల్గా మారాయి. దౌత్య మార్గాలు పూర్తిగా తెరుచుకొని ఇరు దేశాలు సంయమనం పాటిస్తేనే ఆ వినాశకర వాతావరణం నుండి ప్రపంచం బయటపడగలుగుతుంది. లేదంటే ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం స్పష్టంగా పొంచి ఉందని అనుకోవచ్చు. సో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.